ఈ కాశీ మహాక్షేత్ర రాజాన్ని దర్శించలేనటువంటి అశక్తతతో ఉన్నవారికి శాస్త్రం ఎంత సులభమైనటువంటి మార్గాన్ని చెప్పింది. మనం ఒక్కసారి ఆలోచిస్తే మన ఋషులకు మన ఎందుకు ఎటువంటి వాత్సల్యం ఉన్నది అనేటువంటి ఒక అంశం మనకు అవగతమవుతుంది. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్ అని చెప్పడం జరిగింది. అంటే వెళ్ళలేకపోతారు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, సాంసారికమైనటువంటి ఇబ్బందుల వల్ల కానీ, ఆరోగ్య సమస్యల వల్ల కానీ, ఏ కారణాల వల్లనైనా మనం వెళ్ళలేనట్టయితే ఎట్లా మరి కాశీవాస ఫలం ఎట్లా వస్తుంది? కాశీకి వెళ్ళినటువంటి యొక్క పుణ్యఫలం నాకు ఎలా రావాలి ఈ జన్మకి అని బాధపడవలసిన అవసరం లేదన్నారు. ఇది కేవలం అశక్తుల విషయంలో చెప్పింది మాత్రమే. ఎందుకంటే అహం కాశీం గమిష్యామి, నేను కాశీకి వెళ్ళాను, తత్రైవ నివసామ్యహం, నేను అక్కడ ఉన్నాను, నేను స్వామిని దర్శించాను, నదిలో స్నానం చేశాను, ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేతన్నాడు. ఈ విధంగా ప్రతి నిమిషమందు మనస్సులో స్మరిస్తూ ఉన్నట్టయితే నేను కాశీకి వెళ్ళాను, నేను కాశీలో ఉంటూ ఉన్నాను, నేను స్వామిని దర్శిస్తున్నాను అని ఈ విధంగా ఎల్లప్పుడూ మనస్సులో స్మరిస్తూ ఉన్నట్టయితే కాశీలో ఉన్నవాడికి ఎటువంటి పుణ్యఫలం కలుగుతుందో అటువంటి పవిత్రమైనటువంటి ఒక దివ్యమైన పుణ్యఫలాన్ని పొందుతాడు అని చక్కగా కాశీఖండంలో వ్యాసుల వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ సంకల్పం అనేటువంటి యొక్క ఈ సంస్థ ద్వారా కూడా అలా వెళ్ళలేనటువంటి వాళ్ళకందరికీ కూడా లైవ్లో చక్కగా అక్కడ జరిగేటువంటి సేవలు, అక్కడ రేపటి రోజు జరిగేటువంటి యొక్క కార్యక్రమాన్ని కూడా కన్నుల పండుగగా అందరికీ దర్శనాన్ని కలిగించే రీతిలో వాళ్ళు అటువంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. కనుక వెళ్ళలేని వారందరూ కూడా అక్కడి కార్యక్రమాన్ని, మహాభిషేకాన్ని, గంగా హారతిని, తరువాత చండీ ఇత్యాది హవన కార్యక్రమాన్ని కనులారా దర్శించండి, శ్రవణానందంగా వినండి, భగవంతుని యొక్క అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రులు అవుతూ అట్లాగే ఆ సంస్థ అజరామరమై 3 పువ్వులు 6 కాయలుగా సర్వతోముఖాభివృద్ధిని పొందాలని మనం కూడా వారికి అందరికీ ఆశీస్సులను అందజేస్తూ అట్టి మంచి కార్యక్రమానికి సహృదయతతో ప్రోత్సాహాన్ని అందిస్తూ అది విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం.